ప్రఖ్యాత పల్మాలజిస్ట్ గా గుర్తింపు పొంది ప్రస్తుతం నేరుగా రాజకీయ బరిలోకి దిగుతున్నారు డాక్టర్ గూడూరు శ్రీనివాస్. ప్రస్తుతం అయితే చారిత్రక రాజమండ్రి నియోజకవర్గం నుంచి, పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన ప్రచారాన్ని కూడా ప్రారంభించి ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, మీరు క్షణం కూడా తిరిగిలేని వైద్యుడిగా ఉంటూ ప్రజల మధ్య రాజకీయాల్లోకి రావాలని ఎదుగా అనిపించింది. ఇప్పుడు ప్రస్తుతం మీరు ప్రచారం ప్రారంభించారు, ఎలా ఉంది సార్? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో ఆయన చూపించారు. ఆరోగ్యశ్రీ, వివిధ రకాలైన సంక్షేమ పథకాలు పెట్టి. సో ఒక డాక్టర్ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందని చూపించిన వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని ఆయన పుత్రుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నాకు రాజకీయాలంటే అంత ఇంట్రెస్ట్ లేకపోయినా సరే ఆయన ప్రజలకు మంచి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు, సంక్షేమం, అభివృద్ధి, హెల్త్ పట్ల ఆయనకున్న అవగాహన, అలాగే విద్యని చక్కగా పేద ప్రజలకు ఇంగ్లీష్ విద్యను అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని ఆయనకు కూడా నా వంతు సహాయం చేయాలని చెప్పి నేను రాజకీయాల్లోకి వచ్చాను. తర్వాత సార్, ఇప్పుడు చూస్తే కనుక రాజమండ్రి నుంచి మరొకసారి బీసీ అభ్యర్థికే వైఎస్ఆర్సీపీ అవకాశం ఇచ్చింది. ఇది ప్రజల్లో ఎలా రిసీవ్ చేసుకుంటారు, దీన్ని ఎలా చూడాలి? అంటే జనాభాలో 50% పైన ఉన్న వెనుకబడిన తరగతులకి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు ఈ దేశంలో అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. దేశ చరిత్రలోనే వెనకబడిన తరగతుల్ని, బ్యాక్వర్డ్ క్లాసెస్ని ప్రోత్సహిస్తున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూసుకుంటే కనుక శ్రీకాకుళం దగ్గర నుంచి కృష్ణా జిల్లా వరకు కూడా అందరికీ కూడా బీసీ అభ్యర్థులనే ప్రకటించారు. ఆయన గొప్ప ధైర్యవంతుడు. ఆయన అన్ని కూడా ఇంత దామషా పద్ధతిలో జనాభాలో ఎక్కువ ఎవరున్నారో వాళ్ళకి ఇవ్వాలి అనే ఆలోచనతోటి అందరినీ కూడా, అందులో కూడా కమ్యూనిటీస్లో ఉన్న మంచి వాళ్ళని కోరి తెచ్చుకుని పోటీ చేస్తున్నారు. సార్, మీకు ఒక వైద్యుడిగా చాలా పేరు ఉండటం, ఒక క్లీన్ ఇమేజ్ ఉండటం కూడా ఇది ఎంతవరకు చాలా ఉపయోగపడుతుందని చెప్పి కూడా పార్టీ శ్రేణులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దీన్ని మీరు ఎలా? సార్, అంటే గత 20 ఏళ్లుగా నేను రాజమండ్రిలో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఉభయ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, అంటే విశాఖ జిల్లా, భద్రాచలం నుంచి కూడా పేషెంట్లు వస్తుంటారు. సో నాకు ఈ ప్రాంత ప్రజలతో చాలా గట్టి అనుబంధం ఉంది. అదేవిధంగా ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యేలు అందరూ కూడా నాకు బాగా మిత్రులు ఉన్న వాళ్ళందరూ కూడా. సో డెఫినెట్గా ఇవన్నీ కలిసి వచ్చి విజయపథంలోకి దూసుకెళ్తామని చెప్పి నమ్మకం ఉంది. సార్, డాక్టర్గా మీ లైఫ్ స్టైల్ ప్రస్తుతం పూర్తిగా మారిపోతుంది. ఇది ప్రజల్లోకి మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు? సార్, అంటే లైఫ్ స్టైల్ ఇదివరకు కష్టపడ్డాను సిన్సియర్గా. ఇప్పుడు అదేవిధంగా రాజకీయాల్లో కూడా సిన్సియర్గా కష్టపడి ప్రజలకు సేవ చేద్దామనే తలంపు ఉంది. డెఫినెట్గా నేను సక్సెస్ అవుతాననే నమ్మకం నాకుంది. ఎంతో గొప్ప పెద్ద పెద్ద జమీందారులు, సినిమా యాక్టర్లు, మేధావులు కూడా ప్రాతినిధ్యం వహించిన రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇప్పుడు ప్రస్తుతం మీకు అవకాశం వచ్చింది. దీన్ని మీరు ఎలా ఫీల్? అదే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకి మంచి సేవలు అందిస్తా అని చెప్పి మేము మీ ద్వారా తెలియజేస్తున్నారు. చివరిగా రాజకీయాలంటే విమర్శలు, ప్రతి విమర్శలు. ఇప్పుడు మీరు చాలా సౌమ్యుడిగాను క్లీన్ ఇమేజ్తో ఉన్న మీరు ఈ రాజకీయాలను ఎలా ఎదుర్కొనబోతున్నారు? అంటే ప్రస్తుతం అయితే ఇలా తిట్టుకోవడం అయి ఉన్నా కానీ గతంలో కూడా ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారు. మనం చేసినవి చెప్పుకునేవారు, చేయాల్సినవి చెప్పేవారు. ఎదుటి వాళ్ళని విమర్శించడం వల్ల టైం వేస్ట్ తప్ప ఏదీ లేదు. సో రాజకీయాలు ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి నేను నిరూపిద్దామని చెప్పి నాకుంది. మీరు ఎలా ప్రచారం అది ఎలా ప్లాన్ చేసుకున్నారు? ప్రచారం నిన్న మంచి రోజు అని చెప్పి ఆల్రెడీ మొదలు పెట్టాను సార్. అది రాజానగరం, అనపర్తి ప్రాంతాల్లో చాలామంది నాయకుల్ని కలిసాము ఆల్రెడీ. అందరినీ కూడా కలిసి ప్రతి ఒక్క లీడర్ని కూడా గ్రామ స్థాయి నుంచి అందరినీ కూడా కలిసి మద్దతు కోరి ప్రజల్లో మేము ఇస్తున్న సంక్షేమాన్ని, అభివృద్ధిని, వైద్యంలో మేము చూపించిన ప్రగతిని కూడా వాళ్ళకి తెలియజేసి వాళ్ళందరూ కూడా మన్ననలు పొంది వాళ్ళు సపోర్ట్ తీసుకుని ముందుకెళ్దాం. ఇది పరిస్థితి. ఇప్పటి వరకు కూడా పేషెంట్స్ నాడిని పట్టిన డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఇక ప్రజల నాడి పట్టేందుకు కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. చారిత్రక రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ప్రచారం కూడా ప్రారంభించి ముందుకు వెళ్ళబోతున్నారు. ఇదే చూస్తే కనుక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో తాను వైద్య రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. అదేవిధంగా ప్రస్తుతం సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా ఖచ్చితంగా తన విజయానికి దోహదం పడతాయని చెప్పి కూడా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఓవర్ టు స్టూడియో.